వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లి గ్రామంలో ఉదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య దీర్ఘకాలిక అనారోగ్యం, భరించలేని ఆసుపత్రి ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకి గురైన దాము దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి వరకు గ్రామంలో కలిసి కనిపించిన కుటుంబం ఈరోజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. దామోదర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతుంది. ఆమెకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినారు. ఆమెకు క్యూర్ కాలేదు. ఆమె యొక్క క్యూర్ కాదు, ఆమెకు చనిపోతే పిల్లలతో కష్టమని అతను దామోదర తన యొక్క 2 పిల్లలతో వాళ్ళ భార్య నలుగురు కలిసి చనిపోయినట్లు మనకు ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. బాడీలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాము. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తాము. ప్రస్తుతానికి కుటుంబంలో నలుగురు చనిపోయి ఉన్నారు. వాళ్ళను చిత్తూరు ఆసుపత్రికి తరలిస్తున్నాము. ఎక్స్ సర్పంచ్ జగదీశ్వర నాయుడు, మాది బంగారెడ్డిపల్లి గ్రామం. మా గ్రామంలో దాము అనే అతను వాళ్ళ భార్యకు ఒక 10 yearsగా బ్రెయిన్ ప్రాబ్లం ఉండింది. అది చాలా హాస్పిటల్ కూడా తిరిగినారు. హాస్పిటల్లో కాదని చెప్తే అతను వాళ్ళ భార్యకు 2 పిల్లలకు పాయిజన్ ఇచ్చేసి అతను హ్యాంగ్ ఓవర్ చేసుకున్నాడు. ఇంక వేరే కుటుంబ కలహాలు కూడా ఏమీ లేదు. అతను బోయ కులానికి చెందినవాడు. మేస్త్రి పని చేసుకొని అతని పని అతను చేసుకుంటా ఉన్నాడు. రాత్రి ఆదివారం నైట్ 10 గంటల పైన ఇది జరిగింది.